వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మనం డబుల్ డై మిషన్లో పేపర్ ప్లేట్ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. మరి ఇప్పుడు బఫే ప్లేట్, సిట్టింగ్ ప్లేట్స్, ఈ రెండు రకాల ఈ ప్లేట్స్ మాత్రమే చేసుకోగలుగుతాము. ఇప్పుడు ముఖ్యంగా మనము మోటార్ ఆన్ చేసాము, 2HP మోటార్. 2HP మోటార్లో మనం కమర్షియల్ డొమెస్టిక్ కేటగిరీలో మార్చుకోవాలి. ఎలా ఉంటుందో ముఖ్యంగా చెప్తాను. ఇది మనం డబుల్ డై మిషన్లో బఫే డై ఒక మిషన్, ఇప్పుడు డబుల్ సిట్టింగ్ డై మిషన్. ఇప్పుడు బఫే ప్లేట్ ఎలా తయారు చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు మనకు కావాల్సిన షీట్, ఈ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ని ఈ మిషన్లో ఇలా పెట్టేసుకుని మనము ఈ లివర్ని వెనక్కి ఇలా లాగుతేనా డై అలా పైకి లేస్తుంది. గమనించారు కదా. ఈ డై చేసిన తర్వాత 1, 2, 3, 4, 5 సెకండ్లు ఆగి మళ్ళీ ఇదే లివర్ని ఇలా ముందుకు నెట్టడం వల్ల డై కిందికి వస్తుంది. చూశారు కదా. ఇప్పుడు మనం తయారైన ప్లేట్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఇలా వస్తుంది. చూశారు కదా. డబుల్ డై మిషన్లో ప్లేట్. అదేవిధంగా డబుల్ డై మిషన్లో సిట్టింగ్ ప్లేట్స్ ఎలా చేద్దాం చూద్దాం. మరి మన సిట్టింగ్ ప్లేట్స్లో ఎన్ని కావాల్సింటే మ్యాక్సిమం 5 షీట్ వరకు పెట్టుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ సిట్టింగ్ డై మిషన్లో షీట్ ఇలా పెట్టేసుకొని లివర్ ఇలా కిందికి లాగేస్తే డై ఎలా పైకి వెళ్తుంది. యథావిధిగా 1, 2, 3, 4, 5 అనుకుని మళ్ళీ ఇదే లివర్ని ముందుకు ఇలా నెట్టడం వల్ల అలా మనం తయారు చేసుకున్న ప్లేట్స్ చూస్తున్నాం కదా. చూడండి. ఈ డబుల్ డై మిషన్లో బఫే ప్లేట్లో నిమిషానికి 5 నుంచి 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సిట్టింగ్ ప్లేట్లో నిమిషానికి 15 నుంచి 20 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఓకే. ఈ మిషన్లో ఇలా పెట్టేసుకుని మనం ఈ లివర్ని వెనక్కి ఇలా లాగుతేనా డై అలా పైకి వేస్తుంది. గమనించారు కదా. ఈ డై చేసిన తర్వాత 1, 2, 3, 4, 5 సెకండ్లు ఆగి మళ్ళీ ఇదే లివర్ని ఇలా ముందుకు నెట్టడం వల్ల డై కిందికి వస్తుంది. చూశారు కదా. ఇప్పుడు మన తయారైన ప్లేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా వస్తుంది. చూశారు కదా. డబుల్ డై మిషన్లో సిట్టింగ్ ప్లేట్స్ ఎలా చేద్దాం చూద్దాం. మరి మన సిట్టింగ్ ప్లేట్తో ఎన్ని కావాల్సింటే మ్యాక్సిమం 5 షీట్ వరకు పెట్టుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ సిట్టింగ్ డై మిషన్లో షీట్ ఇలా పెట్టేసుకొని లివర్ ఇలా కిందికి లాగేస్తే డై ఎలా